హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే థాయ్ కిజావి. ఈ మూవీ రాధిక నటన అద్భుతంగా ఉందండి. ఈ మూవీ ప్రతి మహిళ తప్పకుండా చూడవలసిన సినిమా. అందరూ చూసే ఉంటారు, చూడని వాళ్ళు తప్పనిసరిగా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక మహిళ ఎలా పొదుపు చేసుకోవాలి అనేది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ నా జీవితంలో నా తోటి వాళ్ళందరికీ నేను పదే పదే చెప్తుంటాను, డబ్బుని సేవ్ చేయండి, కొంచెం డబ్బుని ఎవరికైనా హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే డబ్బులు లేక చదువుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలకు కావచ్చు, ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి కావచ్చు, ఆశ్రమాల్లో ఉండే పిల్లలకు కావచ్చు. అలా మనం 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10 రూపాయలు మనం సేవింగ్స్ చేసి 5 రూపాయలు మనం హెల్ప్ చేయగలిగితే అది మనకెంతో మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ సేవ్ చేసుకున్న డబ్బులు మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం బాగా ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయన్నప్పుడు మనకి ఈ డబ్బులు మనకి ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తాయంటే ఒకరిని చేయి చాపకుండా ఈ సేవింగ్స్ అనేవి మనల్ని కాపాడుతాయి. డబ్బులు విషయానికి వస్తే కొంతమంది ఏముందిలే, డబ్బులే కదా, ఈరోజు వస్తాయి రేపు పోతాయని చాలా తేలిగ్గా మాట్లాడిస్తుంటారు. అలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళు డబ్బుల్ని అజాగ్రత్తగా చేస్తుంటారు. ఎవరైతే డబ్బుకు విలువిస్తారో వాళ్ళు డబ్బులు జాగ్రత్త చేసుకోగలరు. డబ్బు మనకి మంచి ఎనర్జీ అండి. కోట్లు సంపాదించకపోయినా మన అవసరాలకు తగినంత, మనకి ఎప్పుడైనా ఆరోగ్యం సమస్యలు వచ్చినా డబ్బుతో ముఖ్యమైన అవసరాలు ఉంటుంటాయి కదా. అలాంటప్పుడు ఒక వయసు పైన పడ్డప్పుడు కానీ ఒకరిని చేయి చాపకుండా మనం మినిమం జాగ్రత్త చేసుకోవాలి. ఈ డబ్బు జాగ్రత్త చేయటం ఎక్కువ స్త్రీలు బాధ్యత. అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ప్రతి రూపాయికి విలువిస్తూ ఓపికగా ఉన్నప్పుడే మనం కూడా కష్టపడి కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వయసు పెద్ద అయిపోయాక ప్రశాంతంగా బతికేస్తాం మన దగ్గర డబ్బులు ఉంటే. పిల్లల్ని ప్రతిదానికి చేయి చాపలేం కదా, వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నా విషయానికి వస్తే నేను స్టార్టింగ్ 2010 నుంచి 2000 సంవత్సరం నుంచి నెలకి 200-250 రూపాయలు సేవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. మా ఫ్రెండ్ పద్మ అని నాకు ఈ సేవింగ్స్ అలవాటు చేసింది కనుక ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సేవ్ చేసుకోండి. ఈ సినిమా అందరూ తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.